సార్ ఇప్పుడు మనకి 15 men taken 20 days to complete a job working 8 hours a day. The number of hours a day should 20 men take to complete the job in 12 days. మనకి ఇక్కడ మెన్స్ ఇచ్చారండి, అలాగే డేస్ ఇచ్చారు, అలాగే ఎన్ని అవర్స్ వర్కింగ్ చేస్తున్నారని ఇచ్చారు. దాన్ని మనం ఏ విధంగా చేస్తామో చూడండి. మనం స్టార్టింగ్ ఇచ్చిన దాన్ని M1 అనుకుంటామండి. తర్వాత అలాగే డేస్ ఇచ్చారండి, దాన్ని D1 అనుకుంటాం. అలాగే వర్కింగ్ అవర్స్ ఇచ్చారండి, దాన్ని T అనుకుంటాం. ఇక్కడ M1 D1 T1 అంటే మనం స్టార్టింగ్ ఇచ్చింది కనుక M1 D1 T1 అనుకుంటాం. అలాగే నెక్స్ట్ మనకి ఇచ్చింది ఏదైతే కావాలో, మనకి ఏదైతే అడిగాడో దాన్ని మనం M2 అనుకుంటాము, D2 అనుకుంటాము, T2 అనుకుంటాం సార్. దీన్ని మనం వాడు M1 ఎంత ఇచ్చాడు సార్? 15 members ఇచ్చాడు. D1 20 days ఇచ్చాడు. అలాగే T1 ఎన్ని అవర్స్ అండి? వర్కింగ్ అవర్స్ 8. అలాగే సేమ్ మనకి ఏదైతే అడిగాడో M2లోని ఎంతండి? 20. అలాగే D2లోని 12 days అండి. మనకి ఈ టైం కావాలి, ఎన్ని అవర్స్ కావాలి. దీన్ని మనం 15 ఇంటూ అంటే M1 ఇంటూ D1 ఇంటూ T1, అలాగే M2 ఇంటూ D2 ఇంటూ T2 మనకి తెలియదు కనుక X అనుకున్నాం. దీనికి సింప్లిఫై చేస్తే ఈ 20కి ఈ 20కి పోయింది సార్. అలాగే నెక్స్ట్ 4 2 0 4 3 0 3 1 0 3 5 0. ఇంకేం మిగిలింది సార్? ఏముందా? 5 2 0 అంటే 10. అంటే ఒక 1 డేలోని ఎన్ని అవర్స్ అంటే పనిచేస్తారు వాళ్ళు? 10 hours పనిచేస్తారు సార్. మనకు ఆన్సర్ ఇజ్ అంతే, 10 hours. సార్ మనకి ఈ టైమ్ అండ్ వర్క్ లోని ఒక ఇంపార్టెంట్ ఇది సార్. ఏవైనా ఒక పనిని 10 రోజుల్లోని పూర్తి చేయగలరు, B 15 రోజుల్లోని, మరి C 20 రోజుల్లోని చేయగలరు. A మరియు Cలు కలిసి 2 రోజులు పని పూర్తి చేసిన తర్వాత ఏ స్థానంలోకి ఎవరు వచ్చాడండి? B వచ్చి చేరును. మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తి అయ్యను. ఇప్పుడు ఈ రకమైనది ఇచ్చిందంటే మనం ముందు A B Cకి ఏం చేయాలి సార్? 10 and 15 నెక్స్ట్ 20. ఈ ముగ్గురికి LCM చేస్తే 60 అండి. ముగ్గురికి LCM చేస్తే 60 వస్తుంది. A 60లో ఏంటండి? 6 times, 15 4 times, 20 3 times. 10 ఏమో 6, 15 ఏమో 4 times, 20 ఏమో 3 times. ఇక్కడ మనకి ఏం చెప్పాడు? A మరియు Cలు ఇద్దరు కలిసి 2 రోజులు పనిచేశారండి. అంటే A మరియు Cలు ఇద్దరు కలిసి చేస్తే ఎన్ని భాగాలు సార్? 6 + 3. మొత్తం టోటల్ భాగాలని 60 అనుకుంటే ఈ 6 + 3 అయ్యండి. వీళ్ళు 2 రోజులు చేశారు. అంటే 6 + 3 = 9 సార్. 9 2 days అంటే 18 అయింది. ఏమైందండి? 18 అయింది. ఈ 18 పార్ట్స్ కంప్లీట్ అయిపోయాయి. మనం రిమైనింగ్ చూసుకోవాలి. మనకి రిమైనింగ్ ఎంతండి? 60లో నుంచి 18 తీసేస్తే 42. ఈ 42 మళ్ళీ ఎవరొచ్చాడు? ఏ స్థానంలోకి? B వచ్చి చేరును. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ ఏలన్నీ విడిచిపెట్టాలి. మీరు B వచ్చాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిపి చేశారు. వీళ్ళిద్దరు కలిసి అంటే A + C అండి. ఎవరు వచ్చారండి? ఏ స్థానంలో B వచ్చారు? సారీ, B + C వచ్చారు. అంటే వీళ్ళిద్దరు కలిపి ఏంటండి? 7. ఈ 7 పార్ట్స్ 1 డేలో చేస్తారు. మనకి ఈ ఎన్ని రోజులు చేస్తారంటే 7 6 0 అండి. అంటే ఎన్ని రోజులు చేస్తారు సార్? 7 6 0 అంటే 6 days లో చేస్తారు. ఆల్రెడీగా మొత్తం ఎన్ని రోజులకి కంప్లీట్ అయిందంటే ఈ 6 days ప్లస్ ఆ తర్వాత చేసిన 2 days = 8 days అండి. 8 రోజులు. దిస్ ఆన్సర్ ఇస్ సార్.